హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహానటి సావి ఛానల్. సో ఈరోజు మీకు ఒక కొత్త ప్లేస్ చూపించబోతున్నాను. సో మీ అందరికీ తెలుసు ఆ ప్లేస్ ఏంటంటే, సో నేను ముందుగా ఆ ప్లేస్ చూపించే ముందు మీకు డీటెయిల్స్గా చెప్తాను. ఎందుకంటే ఈరోజు మా ఆఫీస్లో వాళ్ళు ప్లాన్ చేశారనమాట, ఆకాశ ఫ్యామిలీ ఈవెంట్ అని. సో ఇది ఎయిర్పోర్ట్లో ఉంటుంది. సో ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే నేను వచ్చేసాను. సో నేనైతే ఆటో తీసుకొని, సో ఎందుకు మాకు ఇది ఆఫీస్ వాళ్ళు అరేంజ్ చేశారంటే, మేమే కాకుండా మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఎలా జరుగుతుంది ఆకాశ ఎయిర్లైన్స్గా అవన్నీ చూపించాలని అనుకుంటారనమాట. సో నేనైతే ఇప్పుడు అక్కడికి వచ్చేసాను, మీకు అన్నీ చూపిస్తాను పదండి. ఎంట్రీ అయితే ఇచ్చేసాను లోపలికి. సో మనము లోపలికి వాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట మనము. సో ఇదంతా మొత్తం ఖాళీ ప్లేస్ అనమాట. చూడండి, ఆకాశ ఎయిర్ ఫ్యామిలీని మీకు చూపిస్తాను. ఆకాశ ఫ్యామిలీ డే. చలో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలన్నమాట. సో లోపలికి వెళ్ళి ఎలా ఉందో ఏమో నాకు ఐడియా లేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను. లాస్ట్ ఇయర్ చేశారు కానీ నేను అంతే వెళ్ళలేదన్నమాట, నాకు ఐడియా కూడా అంత లేదు. కానీ ఈసారి నేను అప్లై చేసి వెళ్తున్నాను మీకు చూపించాలని. సో ఇప్పుడు పదండి, ఆకాశ ఎయిర్లైన్స్లో ఎయిర్లైన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూడ్డానికి అయితే మనము అక్కడ బ్యాండేజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము ఎయిర్ క్రాఫ్ట్ చూడడానికి లోపలికి వెళ్తున్నాం కార్లో. సో ఈ ఆకాశ ఫ్యామిలీ వాళ్ళే మాకు కారు మాత్రం అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి, గేట్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి రావడానికి అరేంజ్ చేశారు కారు. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ముంబైలో లేరు కాబట్టి నేనైతే నా ఫ్రెండ్స్తో పాటు ఈ ఆకాశ ఫ్యామిలీ ఈవెంట్కి అయితే వచ్చాను. సో ఇదే ఫ్రెండ్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ ఇండియా వాళ్ళది ఇది. సో నేను ఆకాశ ఎయిర్లైన్స్ కాబట్టి నేను ఆకాశ ఎయిర్లైన్స్ వరకు వెళ్ళాలన్నమాట, అక్కడికి ఆకాశ ఎయిర్లైన్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఇదే అనమాట రూట్. ఇదే ఫ్రెండ్స్ మన ఎయిర్ క్రాఫ్ట్, ఆకాశ ఎయిర్లైన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఇదే అనమాట. ఇదిగోండి, పార్కింగ్ ఇలా ఉందని చూపిస్తున్నారు. వెల్కమ్ టు ఆకాశ ఫ్యామిలీ డే అంట. ఇదే మా ఎయిర్ క్రాఫ్ట్. చూడండి, ఇది ఎయిర్పోర్ట్ అంతా కనిపిస్తుంది ఇక్కడ. సో మనం లోపలికి వెళ్ళి చాలా వరకు కూర్చొని కెప్టెన్ ప్లేస్లో కూడా కూర్చొని చూడొచ్చంట. మేమే కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ఎయిర్ క్రాఫ్ట్ అంతా చూడాలనేసి మా ఆఫీస్ వాళ్ళు ఈ ఈవెంట్ కండక్ట్ చేశారు. మేము ఎయిర్ క్రాఫ్ట్ చూడడానికి వచ్చాము, మా ఆఫీస్లో వాళ్ళు అరేంజ్ చేశారనమాట ఆకాశ ఫ్యామిలీ ఈవెంట్ అని. సో ఇది మా ఎయిర్ క్రాఫ్ట్ చూడండి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది వచ్చారు. మా ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ అంతా, మా కొలీగ్స్ ఫ్యామిలీస్ అంతా ఇక్కడ ఉన్నారనమాట. ఇది వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇదనమాట, ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ చూడండి, ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో తను క్యాబిన్ క్రూ వెల్కమ్ ఇస్తుంది అందరికీ. దిస్ ఈజ్ అవర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ కూడా ఉంది, అండ్ దాని పక్కనే ఫుడ్ అంతా స్టోర్ చేస్తారు ఇక్కడ ఈ షెల్ఫ్స్లలో. సో దిస్ ఇస్ ఆకాశ ఎయిర్లైన్స్ లోపల, ఇన్సైడ్ లోపల అనమాట ఇది. No, you can adjust the height. I have made it lower, because it's easy to sit if it is lower. You only want to take picture inside or like? Then on the bottom, you have those two pedals. You have to keep your feet on the pedals. Yes. Press right. This is where you add the power. When you need the power. So keep your one hand over here. Two fingers here. Take a medical.
take off, open power like that, and then so the aircraft will start. You have to slow down to close it. Like Okay. But this can handle only one person, one captain. So when two of us are sitting over here, Okay. it is decided who's going to be flying, who's going to be monitoring. Okay. So whoever is flying will do this. The other pilot will look after this, all of the switches. If you are flying, then you will do this, and I will look after. Look after this one. Yes. Just make a queue, just stand here only. Anything aircraft is coming into the To ask. We see on the screen over there. It will pop up on You the want to go screen. inside? Jump and down. You can go and sit. ఇది ఎయిర్ క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ అన్నమాట. ఓపెన్ చేసి పెట్టారు. లోపల నుంచి చూస్తే వింగ్ కూడా కనిపిస్తుంది మనకి. సో బయట ఓపెన్ చేసి పెట్టారు కాబట్టి మనము ఇటు అటు చూడొచ్చు. సో ఇదంతా లగేజ్ ప్లేసు. ఇక్కడంతా మనకి ఎయిర్క్రాఫ్ట్లో లగేజ్ అంతా వస్తుంది అనమాట. అంటే మేము వచ్చిన దాంట్లో అయితే వాష్రూమ్ లేదు కాబట్టి వ్యానిటీ అంటే బస్లో వాష్రూమ్ చేస్తారు కదా, బస్లో వాష్రూమ్ అంటే ఇదే అనమాట. నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను దీనికి. చూడండి ఎంత బాగుందో, అంత మొత్తం చాలా బాగా చేశారు. సినిమా వాళ్ళు వ్యానిటీలో ఉంటారు కదా, సేమ్ అదే అండి ఇది కూడా. చూడండి ఎలా ఉందంత మొత్తం. ఏసీ ఉంది, బెడ్ ఉంది, తర్వాత టీవీ ఉంది. చాలా బాగుంది అసలు. ఈరోజు ఆకాశ ఫ్యామిలీ ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ ఆకాశ ఫ్యామిలీ ఈవెంట్ ఎలా అనిపించిందో కింద కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.